హాయ్ శౌర్య గారు. హాయ్. మిమ్మల్ని ఫాలోఅప్ చేసింది నేనే. ఐఎమ్ వెల్కమ్ మై స్టూడియో. కంగ్రాట్స్ మేడం. థ్యాంక్ యూ. మీలాంటి బెస్ట్ ప్లేయర్ని ఇంటర్వ్యూ చేయడం మా ఛానల్కే గర్వంగా ఉంది. పిలువగానే వచ్చినందుకు చాలా థ్యాంక్స్. అయ్యో, ఇట్స్ ఆర్ ప్లెజర్ అండి. కమ్ సార్. రామా, ఏమైంది? ఇలా స్టూడియోకి రావడం మొదటిసారి సార్. కొంచెం భయంగా ఉంది. రామా, నువ్వేం భయపడొద్దు. నువ్వు ఇప్పుడు నార్మల్ గర్ల్వి కాదు, హాకీ స్టిక్ పట్టుకున్న శివంగివి. నువ్వు భయపడ్డం ఏంటి? గ్రౌండ్ వేరు, ఛానల్ వేరు కదా సార్. అదే నా బాధ, భయం. భయంగా, సిగ్గుగా, ఏదో రకరకాలుగా ఉంది నాకు. రామా, నేనున్నానుగా, నువ్వు కూల్గా ఉండు. ఆ ధైర్యంతోనే వచ్చాను సార్. కానీ ఈ జనం, ఈ హడావిడి అంతా నా వల్ల కావట్లేదు. వెళ్ళిపోదామా? రండి. ఏ రామా, ఇది సినిమా కాదు నచ్చకపోతే మధ్యలో లేచి వెళ్ళిపోవడానికి. రామా, వీళ్ళకి మనం మాట ఇచ్చాం, అందుకే వచ్చాం. వాళ్ళు మన కోసం ఒక స్లాట్ ప్లాన్ చేసుకుంటారు, స్ట్రీమింగ్ అంతా రెడీగా పెట్టుకుంటారు. అన్నిటికంటే ముఖ్యంగా నీతో ఇప్పుడు ఇంటర్వ్యూ అని చెప్పి ముందు నుంచే ప్రోమోస్ అవి వేసుకుంటారు. ఇంటర్వ్యూలో ఏముంటాయో నాకు తెలీదు. నా పక్కన మాత్రం మీరే ఉండాలి సార్. అందుకేగా వచ్చింది. అయితే వాళ్ళు నన్ను అడిగిన ప్రశ్నలన్నింటికి మీరు సమాధానం చెప్తారా? నేను సమాధానం చెప్తుంటే నువ్వు పక్కనుండి ఏం చేస్తావు? మిమ్మల్ని చూస్తాను. కొట్టానంటే చిన్నపిల్లలు ఎవరైనా అలా కొడతారా? అది కాదు రామా. మేడం, యాంకర్ రెడీగా ఉంది. మీరు రెడీ అంటే వెళ్దాం మేడం. మేము రెడీ. సార్ రాకూడదు. ఇంటర్వ్యూ మీ ఒక్కరికే. అదేంటి? నేను వేరు, మా సార్ వేరు కాదు. రామా, గ్రౌండ్ లో ఆడింది మీరు ఒక్కరే కదా మేడం. అవును. నేషనల్ టీమ్ కి సెలెక్ట్ అయింది కూడా మీరు ఒక్కరే కదా. అవును. మీరు ఒక్కరే రావాలి. అదేంటి? సారీ సార్, ఇది మీకు ముందే తెలుసా ఏంటి?